చెబుతాడు తప్ప ఆ పుస్తకంలో లేకపోతే లేదేక ఇంక విడికాలు కనుక ఆ పుస్తకంలో ఏ శ్లోకాలు ఉంటే వాటికి మాత్రం కొన్నైనా శ్లోకాలు చదువుతాడు, లేకపోతే దాని యొక్క నేను పరమార్థం చివరినటువంటి అర్థం తాత్పర్యం అవి ఏవో చెప్పేస్తూ ఉంటాడే, దాని పేరు పురాణం అంటారు. ఈయన మధ్యలో పొడుము బాగా బాగా పీలుస్తూ ఉంటాడు, ముక్కు దుడుచుకుంటూ ఉంటాడు. మహాప్రభు ఆయన కష్టం ఆయనకే, మనకి చెల్లు మహాప్రభు ఆయన చూస్తే మనకు చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే అంత శ్రమపడతారు మహాప్రభు. కానీ అది మాత్రం అలా చెప్తారు, ఇది మాత్రం ఉపన్యాసం అంటారు, ఇది మాత్రం ప్రవచనం అంటారు. ఈ ప్రవచనం అనే పదములకు మాత్రం అది అర్థం. ప్రవచనం అనే పదములకు వాడు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ చెప్పగలడు. ఏ సందేహం అడిగినా సరే, ఏ సందర్భంలో అడిగినా సరే, దీనికి తగినటువంటి సందర్భాలు ఏమిటో, దీనికి రామాయణంలో ఎక్కడెక్కడ ప్రమాణం ఉన్నాయో, ఒక నిష్ట కలిగిందంటే దీనికి ప్రమాణం రామాయణంలో ఎక్కడ చెప్పాడు, తల్లిదండ్రులను సేవ చేయాలి ఎక్కడ చెప్పాడు అనే వెంటనే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఆ విషయం జ్ఞాపకం రావాలి వాడికి. వీడు చేసుకుంటే వస్తుందా, వీడు జ్ఞాపకం చేసుకుంటే చెప్పగలడా. ఆ పరమాత్మ అలా వచ్చేస్తుంటాయి ఇవన్నీ, అలా వస్తుంటే. అందుకనే మూడో చరణం దగ్గరికి వచ్చేప్పటికి శ్రీరామ రామ త్రిలోకాభిరామ అంటే 3 దగ్గరికి వచ్చేప్పటికి అలాగే నేను వెంటనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేటువంటి అభ్యాసం చేశాను కనుక ఆ 3వ పదం దగ్గరికి వచ్చేప్పటికి శ్రీరామరామ త్రిలోకారామ పరంధామ నిష్కామ సంపూర్ణ కామ అంతవరకు ఒకే స్వరం. అక్కడికి వెళ్ళిపోయి కొత్త స్వరానికి వెళ్ళిపోతాను. ఆ స్వరం దానంతర దేవి వస్తుంది మహాప్రభు. నాకే కొత్తగా దానికి అభ్యాసం చేయక్కర్లేదు. ఆ స్వరం అక్కడ వెళ్ళిపోయిందంటే ఇక మనస్సు ఎక్కడికి వెళ్ళిపోవాలో వెళ్ళిపోతుంది. ఇక ఆ కథలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ చెప్పినంతసేపు కూడా అదే కథ, రామాయణమే మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ యుద్ధకాండలో ఎక్కడ చెప్పాడు, దీని గురించి కిష్కింధకాండలో ఏం చెప్పాడు, దీని గురించి సుందరకాండలో ఏం చెప్పాడు అని ఆ కాండల్లో ఇలా తిరుగుతూ ఉంటుంది కనుక ఆ కాండలోది మీకు వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నాను మహాప్రభు. తిరిగి మళ్ళీ కథ ఎక్కడ ఆపేసి ఒకరు వెళ్ళాలి, మళ్ళీ శబరి దగ్గరికే వెళ్ళిపోవాలి కథ. ఎక్కడికి ఆపాడో అక్కడ వెళ్ళిపోవాలి మళ్ళీ. అది భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి తప్ప కేవలం మానవుడు నేర్చుకుంటే వచ్చే శక్తి అండి. నేర్చుకుంటే వస్తుందా? ఏమి రామపోయి వెరీ ఇంపార్టెంట్ దిక్కుమాల గీతలు పెట్టి వాడు ఒక దిక్కుమాల 2 ముక్కలు రాయలేడు. అక్కడ 2 ముక్కలు రాయలేడు మహాప్రభు. 2 ముక్కలు చెప్పాను. దాశరథి శతకాన్ని జేబులో పెట్టుకొచ్చాడు. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవానికి కామెంట్ చెప్పడానికి వెళ్ళాను 4 సంవత్సరాల క్రితం. పెడితే ముందు ఆయన కూర్చున్నాడు. ఆయన పెద్ద మహాబాబు చాలా కాలం నుంచి వస్తున్నాడు, అనుభవం ఉన్నాడు. నేను వచ్చి వెళ్ళిందే 1 సంవత్సరం. మళ్ళా చంద్రశాస్త్రి గారు రాలేదు కనుక నేను వెళ్ళవచ్చింది. సరే, అందుకోని మహానుభావులు మన శంకరం గారు అబ్బాయి అక్కడ కొత్తగూడెంలో రేడియో స్టేషన్లో అతను అనౌన్సర్గా ఉన్నట్టు. ఆయన నాకు తెలియదు, ఏదో మా ఇంటికి వచ్చాడు ఎప్పుడో చూసి నన్ను అనంతరం ముందు శాస్త్రి గారిని ఎప్పుడైనా సరే భద్రాచలం తీసుకెళ్ళాలి అని పట్టుబట్టుకుని నా పేర ఆయనే అప్లికేషన్ పెట్టేశాడు. శాంక్షన్ ఏం చేశాడు మహాప్రభు, టెస్ట్కి మాత్రమే పిలిచారు, టెలిగ్రామ్ ఇచ్చారు మాత్రంగా పండగ నాడు. నువ్వు ఫలానా దీనికి సీతా కళ్యాణ మహోత్సవానికి టెస్ట్కి ఆడిషన్ టెస్ట్కి రావాల్సిందని. ఓరి బాబు ఎవరు పెట్టారా అప్లికేషన్, నేను పెట్టలేదే అని నాకు అనుమానం. ఇది యథార్థమేనా అని. అదే ఒక్క టెలిగ్రామే ఆధారం. ఆ టెలిగ్రామ్ పుచ్చుకుని సరాసరి వెళ్ళాను. ఏదో రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరండి మిమ్మల్ని పిలిచిన ఎవరండి అంటాడు. ఎవరు నాకు తెలియదే, టెలిగ్రామ్ వచ్చిన తప్ప నన్ను పిలిచిన వారు ఎవరో నాకు తెలియదు, నన్ను పిలిచిన వారు కూడా నాకు తెలియదండి. చూడండి భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఎలా జరిగిందో 2 ముక్కలు చెప్పేస్తానండి. ఇక జరిగితే కొంతసేపటికి ఆయన ఎవరో మిమ్మల్ని చెప్పాడండి అన్నారు. అప్పుడు చూస్తే ఇతను కూడా నేను గుర్తించలే. గౌరవ వచ్చాడు, నమస్కారం చేశాడు, గురువుగారు అన్నాడు, కూర్చున్నాడు. కానీ గుర్తించలేదు బాబు అన్న. నేను శంకరం గారు అబ్బాయినండి అన్నాడు. ఇప్పుడు ఈ అడవి శంకరం గారు ఉన్నవాళ్ళే ఆయన 2వ కుమారుడు అక్కడ ఉన్నాడు అనౌన్సర్గా. అనంతరం వందన నేనే పిలిచానండి మిమ్మల్ని అన్నాడు. బాబు ఏమని అడుగుతాడయ్యా, దీనిలో ఆడిషన్ టెస్ట్ అంటే నన్ను ఏమడుగుతాడో, నేనేం ప్రిపేర్ కాలేదు, ఏం చూడలేదయ్యా. మీ ఉపన్యాసాలు నేను చాలా చిన్నతనంలో మా నాన్నగారితో వచ్చి వింటూ ఉండేవాడిని. మీకు ఆడిషన్ టెస్ట్ ఎందుకండి, అక్కర్లేదు. కానీ నామకార్థంగా కావాలి కదా. నామకార్థం అదంతా రూల్స్ ప్రకారం జరగవలసిందే. ఆయన క్రిస్టియను, ఏది మమ్మల్ని పరీక్షించడం కోసం ఉన్నవాడేమో క్రిస్టియను. వాడు రామాయణం గురించి నన్ను పరీక్షిస్తాడా? ఆడిషన్ టెస్ట్ వాడు పరీక్ష పాస్ అయినా అంటే గప్ప నాకు ఛాన్స్ ఇవ్వరు. ఎలాగిది ఉంటే సరే ఏదో అడుగుతాడు. ఆయన మంచివాడు, చాలా గొప్పవాడు. ఆయన కూడా బాగా కొంచెం ఆరితేరినవాడు కనుక ఒక ఆయన విజయవాడ రేడియో స్టేషన్ ఆయన సెక్రటరీ గారు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, ఆయన ఒకడు, నేను ఒకడిని, ఇంకో ఆచార్య గారు, మొత్తం 5 ఉండి 5కి 5 నిమిషాలు 25 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అనౌన్స్కి మైక్ మార్చుకోవడానికి. మొత్తం 4 సార్లు వస్తుంది. ప్రతివాడికి ఛాన్స్ 4 పర్యాయములు వస్తుందండి భద్రాచలంలో. అవతల 2 గంటలు అయిపోతుంది. వీడికి ఎంత ఇస్తారండి? వీడికి 5 నిమిషాలు చొప్పున 5 నిమిషాలు మాట్లాడినందుకు 1155 రూపాయలు ఇస్తారు. దీనికోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, నాకేం తెలుసు, వీళ్ళంతా దీనికోసం వచ్చిన వారా నాకు తెలియదే. అందుకోసం రామచంద్రమూర్తి దగ్గర మాట్లాడేటువంటి అవకాశం నాకు గత కలిగింది, భగవంతుడు అనుగ్రహించాడరా అనుకున్నాను, వెళ్ళిపోయినానంతే. తిరుగు ఛార్జీలతో సహా తీసుకుని మరీ పెడతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే. ఎప్పుడు మానేస్తానో నాకు లేదు. అంటే నాకు మనగా విషయం బాగుండలేదు అంటే వెంటనే మానేసేయడమే.
సరే వెళ్ళినాథ కూర్చున్నాడు. ముందు ఆయన ఇంతకీ దాశరథీ శతకం బయటికి తీశాడు. 2 పద్యాలు చదివాడు మహాప్రభు. దాశరథీ శతకంలో 2 పద్యాలు కూడా ఆయనకి రావు. సరే అక్కడి నుంచి ఏదో చెప్పాడు ఆయన. నాకు మొదలు ఎంతవరకు ఎప్పుడూ నేను ఆడిషన్ టెస్ట్కి వెళ్ళలేదు, అలాగే స్టేజ్ మీద కూడా వెళ్ళలేదు కదా. సరే ఆడిషన్ టెస్ట్లో ఆయన ఏమండి జనక మహారాజు గారు సీతామాతను అప్పగించినప్పుడు ఏం చెప్పారో చెప్పండి అన్నాడు ఆయన. మైకు పెట్టాడు. ఏం చెప్పారంటే మహాప్రభు అపతివ్రత మహాభాగా ఏదో 2 శ్లోకాలు చెప్పి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో గొప్పతనం ఏమిటి, ఎందుకని ప్రాధాన్యత ఇచ్చారు అని ఆ ప్రశ్న తీసుకుని, సీతామాత అంటే లలితాస్వరూపమే రాముడు, రాముడు లలిత, సీతామాత కేవలం గాయత్రి, అందుకోసమని గాయత్రిలో మధ్యముఖమే లలిత. ఆ కారణం చేదంటే ఆ లలితా సహస్రనామంలోంచి దానిలో పరమార్థం. అలా కొంచెం నుంచి మాట్లాడితే చాలా సంతోషం ఉండి వాళ్ళపై శాప చేయాలని అయిపోయింది. అంటే ఆడిషన్ అంతా 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడించారు. ఆడిషన్ ప్యాస్ అయిపోయినా ఉన్నారు. సరే మొన్న పొద్దున ఆర్డర్ ఇచ్చారు. సరే వెళ్ళాను, కూర్చున్నాం. ఇంతకీ మాకు పెద్ద లైసెన్సులు, బిళ్ళలు, బట్టలు అన్నీ ఉన్నాయి మహాప్రభు, భగవద్ఘాతం అంతా ఉంటుంది కదా. అక్కర్లేదు నేనప్పటికీ ఆయనేమో అది చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఎవరో శాస్త్రి గారు ఆయన ఏదో పట్టుకుని ఏదో లాగాడు, అటు ఇటు చేశాడు. సరే అనంతరం ముందు మైకు నాకు ఇచ్చారు. రామశాస్త్రి గారు వంతున్నారు. అనగానే నా దగ్గరికి వచ్చింది కనుక సరే నేను తీసుకుని రామాయణంలో ఒక శ్లోకాన్ని గురించి ఇయం సీతా మమసుత సాధర్మదరీజవా ప్రతీక్షితైనాం భద్రంతే పాణింగృహ్నిష్యపాణినా అనే శ్లోకాన్ని గురించి జనక మహారాజు గారు అలా చెప్పారు అని దాని మీద ప్రారంభించేశాను. ఈ తర్వాత నా పక్కనే ఉన్నాడు కదా రేడియో ఆర్టిస్టు విజయవాడ. ఆ కారణం చేత ఆయన పైగా దానికి సెక్రటరీ ప్రెసిడెంట్ ఏదోది ఆయన మరి మనకు వదిలిస్తే ఛాన్సు ఇక లాభం లేదని ప్రజలంతా జాగ్రత్తగా చూస్తున్నారు నా కంఠం విని. నా ఈ పాయింట్ ఏమిటి రాని దాంతో ఆయన అన్నాడు, ఏమండో ఇది ఉపన్యాసం అయిపోతుందండి, చూసిందే చెప్పాలన్నాడు ఆయన. ఈయనేం చెప్పాడు, అంతవరకు పోలీసులు తోసేస్తున్నారు, జనం ముందుకు వచ్చేస్తున్నారు, విషణకర్రలు ఇచ్చారు, రామకృష్ణ మిషన్ వాళ్ళు, జాయి బాబా మిషన్ వాళ్ళు మధ్యకిచ్చారు అంటున్నాడు. ఏమిటి ఇది కుమార్, అది ఆయన చెప్పిందండి. ఆయన చెప్పిందంటే నేను చెప్పాలా మళ్ళీ? ఏమండి యథార్థంగా ప్రత్యక్షంగా జరుగుతున్న దాన్ని మాత్రమే చెప్పాలట, అంతేగాని మీరు శ్లోకాల మీదే పోయి పురాణం అయిపోతుందండి అనంతే. ఆ పక్కన నాకివ్వండి అన్నాడు ఈ ఆచార్యులు గారు. సరే ఆయన హోపేద్ద పేజీ అంతా అలా విప్పాడు, కూర్చున్నాడు. సరే అక్కడి నుంచి ఏదో వైష్ణవ సాంప్రదాయం అన్నాడు. ఎందుకండి దౌర్భాగ్యం, ఇలా చేశారు మొత్తం మీద. నేను 3వ ఛాన్స్ వచ్చాడు, నేను చెప్పను బాబన్నా, నాకు అక్కర్లేదన్నాను అంతే. అంటే నాకు డబ్బిస్తారని ఆశ లేదు కదా, నాకు అక్కర్లేదన్నాను. ఎందుకండి ముందు అలా మొదలెడుతున్నప్పుడల్లా నాకు కావాలంటుంటాడు. అంటే ఏమో ఈయనంటాడు అబ్బాయి అవి కాదండి అంటుంటాడు. ఏంటి చెప్తావండి, ఎంతసేపు ఎదురుకుండా ఉన్న సంగతి చెప్పాలా, ఎదురుకుండా ఉన్న సంగతే చెప్పాలా? వీడేం చెప్తున్నాడు అక్కడ సూత్రధారణ అవుతుంటే ఇంకా ఇక్కడేమో ఇతరమైన కథలు చెబుతున్నాడు. వీడు ఏదో పుస్తకం చూస్తున్నాడు, ఓ కాగితం పరిచేశాడు, ఆ కాగితాన్ని చూడడమే సరిపోతుంది వీడికి. ఇంకేముందండి ఈ వైష్ణవుడికి, ఎలాగండి దౌర్భాగ్యం. నా వంటి వాడికి వెళ్ళకూడదు అనుకోండి అంతే. ఎందుకండి అనంతరం ఆయన కనిపిస్తే కూడా అడిగాను మళ్ళా చంద్రశాస్త్రి గారు, ఏమండి శాస్త్రి గారు ఎందుకండి ఆ దుఃఖమాధవుడు వెనీ అంటే వాడు బాబు, నువ్వు అందరికీ పనికిరావు రాను అన్నాడు. నన్ను మహాగోత్రీయుడు కనుక నన్ను ఏమయ్యా అంటే ఏమయ్యా అని పిలుస్తాడు పాపం. మేమంతా అయిపోయినామయ్యా, మాత్రమా ధర్మం చెప్పేవాడు నువ్వేమేం ధర్మం చెప్పలా, ఏదో పురాణం చెప్పి 5 రూపాయలు చెప్పేవాడిని పురాణం గొంతు పరిచి అరిచేసి 5 రూపాయలకి ప్రారంభం చేశాను. ఇప్పుడు 5,000 ఇస్తారు నాకు ఒక్క రోజుకి. నేను వెళితే ఒక్క రోజుకి 5,000 ఇస్తారు. అయినా సరే చెప్పలేకపోతున్నాను. కానీ ధర్మం చెప్పాలంటే నువ్వే మాకు తెవలు కాదు, మనిషిని చెంబు కూడా ఎక్కడ పెట్టుకోవాలి చెబుతావు నువ్వు, ప్రాణం తీసేస్తావు జనాన్ని. అది ఎక్కడికక్కడికే ధర్మం చెబుతావు కనుక ఆ ధర్మం చెప్పేవాడివి నువ్వే. ఆ ధర్మ ప్రాణం అంటే నీదే. మాది మాత్రం ఏదో కథ చెప్పేస్తాం, మేము దానికి అల్లుతాం. స్వామివారు వస్తున్నారు బయటకు అంటూ ఉంటాం, ఏదో చెప్తూ ఉంటాం, సీతామాత చూసిందంటూ ఏదో చెప్తాం తప్ప అంతకు మించి మాత్రం అందులో వాల్మీకి శ్లోకంలో పరమార్థం చెప్పి శ్లోకానికే అర్థం చెప్పి అయ్యా మీటేం తినేస్తాం తీయట్లేదండి, మళ్ళీ శ్లోకానికే అర్థం చెప్పి దానిలో ఉన్న పరమార్థాన్ని దీనికి వచ్చి సమన్వయం చేసి చెప్పు, అది మాత్రం మేము చేయలేము నీకేనయ్యా అన్నాడు. అందుకని రామాయణ వాచస్పతిని నాకు బిరుదిచ్చిన మహానుభావుడు యామజాల పద్మనాభ స్వామి, మెడ్రాసు యామజాల పద్మనాభ స్వామి గారు నాకు రామాయణ వాచస్పతిని బిరుదిచ్చినాడు. ఆయన మంచి 12 రామాయణాల మీద వ్యాఖ్యానం రాశాడు ఆయన. ఈ టీవీల వరకు కూడా, అంటే ఇప్పుడు రావట్లేదు అనుకున్నాళ్ళేంది, ఆంధ్రపత్రికలో అలాగే ఆంధ్రప్రభలో దీనికి ఇది ఉంటుంది సంచితం, దానిలో మహానుభావుడు రామాయణాన్ని గురించి ఒక శ్లోకం రాసి దానికి అర్థం రాస్తూ ఉండేవాడు యామజాల పద్మనాభ స్వామి. ఆయన కౌసల్య ఆంధ్రుల ఆడబడుతూ అని ఓ రామాయణాన్ని గురించి చెప్పాడు. ఆయన చెప్పుకొస్తూ శాస్త్రి గారు చెప్పినట్టుగా అంటున్నాడు. బృద్ధానికి పురాణం అయిపోయినంత ఏమిటంటే బాబు వస్తామని నన్ను గురించే చెప్పారా, లేకపోతే మీరు కూడా చాలా రామాయణాల్లో పరిచయం ఉంది కదా మీకు, నేనంటే ఒక్క రామాయణం అన్నాను. కాదయ్యా శాస్త్రి గారు, ముందు మాట్లాడిన వాడిని అనుసరించుకుని రావాలి తప్ప నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పడానికి వీడి కూర్చోవడం మళ్ళ మీదకి ఆ సాంప్రదాయం నేర్చుకోవాలన్నాడు.
అది మాట్లాడడం అంటే విధానం. మీరు ఏం మాట్లాడండి, మీరు మాట్లాడడంలో ఏమైనా ముఖ్యమైన పాయింట్ ఉంటే ఆ పాయింట్ తీసుకుని బలానా శాస్త్రి గారు చెప్పారు, బలానా అవధానులు గారు చెప్పారే, దానిలో ఉన్నటువంటి పరమార్థం ఇది అని దాన్ని కొంచెం ఇంకా విమర్శనగా పెంచడం కోసం ప్రయత్నించాలి తప్ప ఆయన మాట్లాడింది తప్పు, ఆయన మాట్లాడింది అలా కాదు ఇలా ఉండాలి అంటే విధివిడో వెక్కిరించడానికి వచ్చాడా? ఏమండి వెక్కిరించడానికి వచ్చాడా? వాడి తర్వాత మాట్లాడడానికి వచ్చావా నువ్వు? ఎలా ఉంటుంది మహాప్రభు ఆయన మాట్లాడినటువంటి ధర్మశాస్త్రం? అలా జ్ఞాపకం చేశాడు నాకు. ఆ కారణం చేత ఆయన ఒక్కటే 2 మాటలే చెప్పాడు. ఆయన రాసినటువంటి పద్యాలు 8 పద్యాలు రాశాడు, కంద పద్యాలు. నా దగ్గర ఇంకా ఉందండి ఫోటో. జాగ్రత్త పెట్టి ఆ పద్యాలు రాసి అందులో రామాయణ వాచస్పతిని బిరుదుని ఏర్పాటు చేశాడు. ఈ కందములు నా కందములై అనుకుంటూ మహానుభావుడు ఏదో రాశాడండి, ఇక నాకు చెప్పలేదండి. ఆ మహానుభావుడు అంత జాగ్రత్తగా రాశాడండి. ఒక పద్యం అనేక రకమైనటువంటి అర్థాలు వచ్చేట్టుగా రాశాడు. కానీ శాస్త్రియే నిన్ను మాత్రం సంతోషించింది నేను 3 కారణాల వల్ల అన్నాడు. అందుకనిచ్చానయ్యా నీకు బిరుదు అన్నాడు ఆయన. అందుకని అంటే ప్రత్యేకించి ఒక దీని వారు కూడా వారి చేసి సర్టిఫికేట్ చేయించి అలా ఇచ్చాడు మహాప్రభు. మొహర వేసి ధరణ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? కేవలం అర్థమే కాకుండా సమాజానికి ఏం పనికొస్తుందో చెబుతావు, ఒక పక్క పరమార్థం చెబుతావు. ఆ పరమార్థం కూడా చెప్పడం, దాని వెనకాల అర్థం చెప్పడం, ఈ లోకానికి ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో చెబుతావు నువ్వు. ఈ సమాజానికి పనికొచ్చే ఉపన్యాసం నీదే. మేమంతా సమాజానికి పనికొచ్చేది కాదు, ఏదో చెప్పి చేయడమే తప్ప ఈ సమాజానికి పనికొచ్చేది అంటే దానిలో ధర్మమే కావాలి. ఆ ధర్మ ప్రవచనం అంటే నీ దగ్గరే ఉంది. ఆ కారణంగా నీకు ప్రత్యేకించి ఇస్తున్నానయ్యా. వాచస్పతి బృహస్పతితో సమానమైన బుద్ధిమంతుడు అని, అందుకోసం నేను గౌరవిస్తున్నాను అన్నాడు. తోలేదాం అయిపోయింది, టైంకి వచ్చేద్దాం. ఆ కారణం చేత ఆ మహాతల్ని శబరి అలా ఒక పర్యాడం పిలిచారు. మహాస్వామి నీ యొక్క దర్శన భాగ్యం కలిగిందయ్యా, ఎంతకాలం నుంచో ఇక్కడే నిరీక్షిస్తున్నాను రామా నువ్వు వస్తావని అన్నారు. అని నా జన్మలో జీవించిన తర్వాత తెలిసిన తర్వాత ఎంతవరకు కూడా ఏ ఫలములు భగవంతుని యొక్క అనుగ్రహం చేసి సంపాదించానో, సమస్త దేవతా స్వరూపుడమైనటువంటి నీవే ఇవాళ నా ఆశ్రమానికి వచ్చావు కనుక ఇక వేరే దేవతల్ని పూజ చేసేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఆ ఫలములన్నీ కూడా నీకు అర్పించేస్తున్నాను అన్నారు. సమస్తమైన దేవ ఫలములను కూడా మహారామచంద్రమూర్తికి అప్పగించారు ఆ మహాతల్లి. అలా వచ్చి నీళ్లు పోసేశారు. సమస్తమైన ఫలములను కూడా అంటే నీళ్ల ద్వారా సమస్తమైన శక్తిలో పోతాయి మానవుడికి. అందుకనే చేతిలో కనుక నీళ్లు పోయించుకుని వదిలిపెట్టాడు అంటే వాడు అయిపోయింది, వాడి శక్తి పోతుంది మహాప్రభో, ఎప్పటికప్పుడే పోతుంది. అందుకనే ఉదకంతోనే నీకు దానం ఇచ్చానని చెబుతాడు తప్ప ఏం దానం అంటే ఏం భూమిని పలగించుకొచ్చాడా విడుదల పెట్టాడా? భూదానం చేస్తున్నాడు ఎక్కడి నుంచి బలాన భూమి అని సంకల్పం చేసి బలాన వారికి గోత్రం చెప్పి అలా చేతులు పెట్టేశాడు అంటే నీళ్లు వెళ్ళిపోతుంది, అంతే, నీళ్లతోనే వెళ్ళిపోతుంది. ఆ భూవాయదుగం స్వర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ పశవాపోన్నమాపో మృతవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపో. సమస్తమైన దేవతలు నీళ్లల్లో ఉంటారు, సమస్తమైన శక్తులు నీళ్ళల్లో ఉన్నాయి, సమస్తమైన ఐశ్వర్యములన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. నీళ్లు వారు వస్తే నిధులు కూడా ఉండవు. ఏంటో చూడండి, నీళ్లు కనుక ఎక్కువగా పారబోసేస్తే ఇష్టం వచ్చినట్లుగా ఎన్ని నీళ్లు పట్టినా చాలు, మళ్ళీ రేపు పంపు ఎప్పుడు వస్తుందా అని చూస్తూనే కూర్చుంటాడే, వాడి చేతిలో నిధులు కూడా ఉండవు. ఆ ఇంట్లో తీసేయండి ధర్మశాస్త్రం. ఆ కారణం చేత ధర్మానికి ఎప్పుడో కూడా కట్టుబడి అలా నీళ్లను కూడా డబ్బు ఎంత జాగ్రత్తగా వాడుకుంటాడో అలా వాడుకోవడం నేర్చుకోవాలి నీళ్ళని. అంతేగాని నీళ్లు కదా అని ఇష్టం పారబోసేస్తావా? ఆ కారణం చేత ఆ దోసిట్లో ఒక పర్యాయం నీళ్లు పోస్తుంది. ఆ మహాతల్లి రామచంద్రమూర్తి యొక్క చేతిలో లావులు పెట్టేసింది. స్వామి సమస్తమైన శక్తిలో కూడా నీకే ధారపోసేస్తున్నాను. నేను చేసినటువంటి ఇంతవరకు నా జీవితంలో చేసినటువంటి సమస్తమైన ఫలములో కూడా నీకు అర్పించేస్తున్నానన్నారు. సమస్తమైన ఫలంలో కూడా నీకు అర్పించేశానన్నారు. అంతేగాని ఆనాడు ఈనాడు దాచినవి అటక మీద పెట్టినవి అవి మాత్రం ఫలములు తీసివ్వలేదు మహాప్రభు, కేవలం ఆ నీళ్లు పెట్టేసింది అంతే. స్వామి ఇక నా జీవితంలో నా యొక్క బాధ్యత అంతా తీరిపోయింది. సమస్త దేవతా స్వరూపుడివి రామచంద్ర, త్రిమూర్తి స్వరూపుడివయ్యా నువ్వు. త్రిమూర్తులు నీలో ఉన్నారు స్వామి రామచంద్ర. అటువంటి త్రిమూర్తి స్వరూపుడైన త్రిగుణాత్మకుడైనటువంటి నీవు ఇవాళ అందుకనే షడ్గుణ దేనిలో వర్ణిస్తాడని సుందరకాండలో వస్తుందండి, వదిలేసేద్దాం. ఆ కారణం చేత అటువంటి సమస్తమైనటువంటి శక్తిలో కూడా నీకే అర్పించారు మహాప్రభో అన్నారు. సమస్తమైన శక్తిలో కూడా సమస్తమైన ఫలములను కూడా ఎన్ని సంపాదించిందో అన్నీ కూడా రామచంద్రమూర్తికి దత్తం చేసేసింది ఆవిడ. ఇక నా బరువు తీరిపోయింది కనుక స్వామి ఇక క్షితి పేర్చుకుని నీ సన్నిధానం ఉందే అగ్ని ప్రవేశం చేస్తానంతే. ఇక నాకెందుకంటే జీవితం, ఇక నా జీవితం అక్కర్లేదు, నేను ఇంకేం సంపాదించక్కర్లేదు, ఏ ఫలములు పొందక్కర్లేదు. ఇక ఫలములు పొంది ఎవరికి ఒప్పగిస్తాను? సర్వదేవతాత్మ నీవే వస్తే ఇవాళ ఫలములు నీకే ఒప్పగించాలి తప్ప మరెవరికి ఫలములు చేయటువంటి అధికారం యోగ్యత నాకు లేదు. అందువల్ల సమస్త దేవతా స్వరూపుడు కనుక రామా ఇక నేను అగ్ని ప్రవేశం చేసి నా దేహాన్ని వదిలిపెట్టేస్తాను అంతే. వెంటనే క్షితి వెలిగించుకుంది, అగ్ని ప్రవేశం చేసింది మహాప్రభు. ఆవిడ ధన సంస్కారంతో అక్కడ కూడా పూర్తి అయిపోయింది. అప్పుడు అన్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ చూసావురా మొన్న చూసి ఎంతమంది
ఏమిటో నాకు అనుమానం మాత్రం పీడిస్తోందన్నయ్య. ఎంత ప్రతివాడు నిన్ను చూసి చచ్చిపోతున్నారు ఏమిటయ్యా, నిన్ను చూసిన చచ్చిపోతాడు. నీ చేతిలో మోక్షం, నీ చేతిలో మోక్షం అంటున్నాడు దిక్కుమాలాడు. వాడు తవ్వితే పాతేస్తే కానీ పైకి రానంటాడు, వీడేమో తగలేస్తే కానీ పైకి రానంటాడు. వీళ్ళతో తగలేస్తే తాగేస్తే పైకి వచ్చేవాళ్ళు వీళ్ళంతా. ఆ కారణం చేత అనయ్య నీ యొక్క ధర్మం ఏమిటో, ఎందుకు వచ్చావో నాకు మాత్రం తెలియడం లేదన్నాడు. ఎంత జ్ఞానస్వరూపుడైనా రామావతారం యొక్క పరమార్థం ఏమిటో గ్రహించిన వాడు ఈశ్వరుడు తప్ప ఇంతవరకు ఎవరూ లేరు. అంతే ఒక్క ముక్కలు చెప్పాలండి. ఆ పరమేశ్వరుడికే తెలుసు రామ రామ అనుకుంటూ ఆయన అస్తమానం జపం చేసుకుంటూ ఉంటాడు కదా మహాప్రభు. ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రభావం ఏమిటో, రామావతారం యొక్క విశేషం ఏమిటో పరమేశ్వరుడికే తెలుసు, మరెవరికి తెలియదు. ఆ కారణం చేత అన్నయ్య చాలా అనేక విషయంలో ఏదో అక్కడ ధను చుట్టుకోవడం, నైతో కూడా పోరాడుతూ ఉండడం, అవే తప్ప నాకు నీలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో మాత్రం నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఒరే పరమార్థం ఏముంది లేరా, మనం ఎవరికీ కష్టం కలిగించకుండా ఉండడమే పరమార్థం. చూసారా, ఆయన ఒక మొక్కలు చెప్పేశాడు, ఎవరికీ కష్టం కలిగించకుండా జీవించడమే పరమార్థం. మన వల్ల మాత్రం వాడికి కష్టం కలగకూడదు, మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు, మన వల్ల మాత్రం ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి బాధ కలగకూడదు అని అంతవరకు తెలుసుకుని కనుక మానవుడు జీవించాడా వాడిదే రామావతారం అవుతుందిరా. ఎందుకని రాముడంటే ఏదో ప్రత్యేకించి ఉన్నాడా, ఆయనకి ఏదో 4 చేతులు ఉన్నాయా, ఇంత ఎత్తున్నాడా, ఇంత లావు ఉన్నాడా, ఇంత పొడుగున్నాబే, ఏమీ లేదురా, పరమార్థం మాత్రమే. అలాగే సత్యవాక్ పరిపాలన మాత్రమే. ఎప్పుడో కూడా సత్యమనే మాట్లాడుతూ అందులో మాత్రం ఎప్పుడూ కూడా ఇతరమైనటువంటి భాష, ఇతరమైన భావన రాకూడదు. ఇతరమైన భావన మాత్రం ఎప్పుడు రాకూడదు. ఎప్పుడూ సత్యమే, సత్యాన్ని గురించే ఆ భావన, సత్యముని గురించే చూస్తూ ఉండడం, సత్యమునే కాపాడుతూ ఉండడం. నాన్నగారి కోసమనే ఇంత త్యాగం చేశాం కనుక మనకు ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలనే గొప్పదిరా అన్నారు. ఏమిటో అన్నయ్య నువ్వేమిటో చెబుతావుగా, నాకు మన బొరకెక్కిందా అన్నాడు మహానుభావుడు. అనంతరం ముందు బయలుదేరారు. అయా ఇక్కడి నుంచి కొంచెం దూరంలో, అంత దూరంలోనే ఉంది మహాప్రభు, ఇక్కడికి 2 యోజనముల దూరంలో ఉంది పంపా సరోవరం, అక్కడికి వెళ్ళి మహాప్రభు అనంతరం ముందు అక్కడ చూడొస్తున్నారు. ఆ మహానుభావుడు బయలుదేరి అక్కడికి వెళ్ళారు పంపా సరోవర తీరమునకు. అక్కడ మహానుభావుడు ఉన్నాడు, మహర్షి గారు. వెంటనే ఆయన వచ్చి ఆ స్వాగతం ఓహో మహాభాగా అన్నాడు. అయ్యా మహాప్రభు దయచేయండి అన్నాడు. కాళ్ళు గడిగాడు, తీసుకెళ్ళాడు, పాపం కూర్చోబెట్టాడు, తినటువంటి ఆతిథ్యం ఇచ్చాడు. పరమాత్మ అనేక రకములుగా ఆయన పోషించాడు మహాప్రభు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని. అలా ఇరువురిని కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన. అక్కడ 2 రోజులు ఉన్నట్టు పరమాత్మ. ఆ 2 రోజులు ఉన్న తర్వాత ఆ మహర్షి దగ్గర నుంచి ఒక రోజున అలా బయటికి వెళ్ళి అలా తిరిగి వచ్చాడు. ఆ బయటికి వెళ్ళి తిరిగి రావడంలో కొన్ని దృశ్యములను చూచాడు అక్కడ. ఓహో ఈ ప్రాంతం ఎంత బాగుందిరా మహాప్రభు, అందుకని అందరూ ఇక్కడికి చేరరా, ఇక్కడికి చేరినాయన అన్నారు. ఇక్కడికి యోజనలోనే ఉంది ఋష్యమూకం, ఇక్కడికి యోజనమే. అంటే ఎటు ఉందో మనకు తెలియదా, అక్కడ దగ్గరికి వెళ్ళాలి కదా. జమదగ్ని మహారాజు ఈయన దగ్గరికి వచ్చాము, ఇక్కడికి ఈ మహర్షి దగ్గర నుంచి వెళ్ళాలి. ఇక అక్కడికి మనం వెళ్ళాలా, వాడు ఎవడన్నా వస్తాడా, అది ఏ మూలందో మనకేం తెలుస్తుంది. అందుకోసమని ఇలా మాత్రం ఆ ప్రాంతం అంతా చూశారా, చూడరా చాలా విచిత్రంగా ఉంది, మనోహరంగా ఆనందంతో మహోత్సాహంతో ఉందిరా. ఇక్కడ కూడా సీతా దర్శనం కనుక అయితే చాలా బాగుండుండ్రా. సీతా దర్శనం కావట్లేదుగా. ఎవడో రావణాసుడు పుట్టుకుపోయినారనే చెబుతున్నారు తప్ప వాడి యొక్క అడ్రస్ కూడా ఎవడో కూడా కరెక్ట్గా చెప్పడం లేదే. సరే ఇంతవరకు వచ్చాం కనుక ఇంతకన్నా చేసేది ఏమీ లేదు అనుకున్నారు. అనంతరమందున ఆ మహర్షి గారు 3వ నాడు, నాయనా స్వామి రామచంద్ర ఇవాళ వెళ్ళి ఆ శమీ వృక్షం దగ్గర పడుకో, ఆ శమీ వృక్షం కింద పడుకుంటే నీకు ఈ రాత్రి కల వస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుందన్నాడు ఆయన చెప్పాడు. అందుకనే ఈ రోజు కనుక రాత్రి నిద్రించావా, తెల్లవారి ఏం జరుగుతుందో నీకు కనిపించేస్తుంది. వేళ తెల్లవారి ఏం జరుగుతుందో కనిపించిన తర్వాత ఆ ప్రకారంగానే నడు, ఇక్కడి నుంచి ముందుగా అలాగే నడు, ఈ స్వప్నంలో ఏం కనిపించిందో అలాగే నడు, తప్పకుండా నీ పని అయిపోతుంది, నువ్వు సీతను పొందుతావు, సందేహం లేదన్నాడు. ఆశీర్వదం చేశాడు ఆయన. వెంటనే లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక రాక్షులంతా అయిపోయినారు మహాప్రభు, జనస్థానం వదిలేశారు. అనంతరం జనస్థానాన్ని వదిలేశారు, ఆ దండకారణ్యం అంతా వదిలేశారు, ఇక బయటకు వచ్చేశారు మహాప్రభు. ఇది వనం పేరు రాలేదు, గుర్తు చేస్తుంది చెప్తాను. ఈ వనం వేరు, క్రౌంచవనం కాదు ఇది, క్రౌంచవనమో ఏదో చెప్పాడు దాని గురించి పేరు. ఆ వనంలో ప్రవేశించారు రామచంద్రమూర్తి. అక్కడికి రాగానే ఆ దండకారణ్యమును వదిలేశాడు కనుక ఆయన మనస్సులో కూడా మార్పు కలిగిందని రాశాడు వాల్మీకి. అంటే క్షేత్రమహిమ కనుక ఈ క్షేత్రంలో ఉంటే బుద్ధి వేరు, ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు నా బుద్ధి వేరు. మళ్ళీ మామూలే కదండి, ఇంటికి వెళ్ళాలంటే మామూలు బుద్ధే. కానీ ఆలయంలో, ఆలయ ప్రాంతంలో ఎందుకు పెట్టారు మరి? అలాగే ప్రతి క్షేత్రంలోనూ కూర్చుంటే ఆ క్షేత్రం యొక్క మహిమ, దాని యొక్క ప్రభావం, దాని యొక్క మహాత్మ్యం ఏమిటో తప్పకుండా తెలుస్తుంది. ఆ సన్నిధానమందు మనకే గుర్తది.
మనకే గుర్తు మహాప్రభు. ప్రతిదానికి కూడా భగవత్ సన్నిధానం ముందు ఉండేటువంటి తేడా వేరు, పెద్దలతో సన్నిధానం వేరు, గొప్పవాళ్ళతో పండితులతో మాట్లాడడం వేరు, పామరులు మాట్లాడుతున్నటువంటి భాష వేరు, ఇతరమైనటువంటి ఈ రకరకములైనటువంటి మా మానవుల యొక్క తేడాను బట్టి పరమార్థం మనకు అలా జాగ్రత్తగా తెలుస్తూ ఉంటుంది. కనుక స్వామివారు లక్ష్మణ సమేతుడై పరమాత్మ ఆ రోజున సాయంకాలం స్నానం చేసి వెళ్ళి ఆ చెట్టు కింద పాపం పడుకున్నారు. రామచంద్రమూర్తికి కల వచ్చింది. ఎవడో ఒక వానర శ్రేష్ఠుడు తెల్లవారి పడుతున్నే రామచంద్రమూర్తిని చూడడం కోసం వచ్చినట్టు, ఆ వానర శ్రేష్ఠుడు రకరకములుగా మహానుభావుడు 4 రకములుగా మాట్లాడినట్లు, ఆ 4 రకములైనటువంటి భాషతో మాట్లాడతాడు వాడు. ఆ 4 రకములైనటువంటి వేదములతో కూడా దానిలో మహానుభావుడు సంక్రమింపజేసినట్టు నవవ్యాకరణవేత్త మహాపండితుడు ఆయన. నవవ్యాకరణవేత్తలు సృష్టిలోనే 3. నవవ్యాకరణముల పేరే మాకు రాదు. ఒక్క వ్యాకరణం వచ్చేటప్పటికే కష్టమైపోతుంది, నవవ్యాకరణాల పేరే వస్తుందండి. 9 వ్యాకరణాలు చదువుకున్నవాడు మహాపండితుడు. 9 వ్యాకరణాలు వచ్చాయనికి. చివరికి హనుమంతుడికి, సూర్యభగవానుడికి. ఆ అనంతరమందున 3వ వాడు ఉత్తరుడు. వీళ్ళకి ముద్దుగిరిగే వచ్చు, ఇంకెవరికి రాదు. సమస్తమైనటువంటి ధర్మశాస్త్రంలో కూడా వాళ్ళకి తెలుసు. ఉత్తర కుమార ప్రజ్ఞను కేవలం వాడు అందుకే పనికిరాడు, యుద్ధమునికి మాత్రమే పనికిరాడు తప్ప వాడికి మాత్రం తెలుసునండి. ఆ సమస్తమైనటువంటి ధర్మశాస్త్రంలో కూడా తెలుసు. వీరిద్దరికి అనంతరమందున వాడికి, ఇవన్నీ 3కి కూడా నవవ్యాకరణంలో వచ్చుట. ఆ కారణం చేత నవవ్యాకరణవేత్త కనుక మహానుభావుడు ఆయన వచ్చినట్లుగా 4 వేదములతో సహా కలిపి మాట్లాడినట్లుగా, దానికి సంతోషించినట్టుగా రామచంద్రమూర్తి అనంతరం అయ్యా ఇక్కడే ఉన్నాడండి మా స్నేహితుడు సుగ్రీవుడని తీసుకువెళ్ళి స్నేహం చేయించినట్టుగా అంతవరకు ఆ స్వప్నం మాత్రం కరెక్ట్గా జ్ఞాపకం ఉంది. అంతవరకు స్వప్నం వచ్చింది కనుక మళ్ళీ ప్రొద్దున్నే లేచారు మహాప్రభు. ఇక ఆయన ఈ మందాకిని తీరముందున స్నానం చేసి ఇక బయటికి వెళ్దాంరా, పంపా సరోవరం దగ్గర నుంచి స్నానం చేసి ముందుకు వెళ్ళిపోదాం అన్నారు పరమాత్మ. అక్కడి నుంచి బయలుదేరితే అక్కడికి అవుతుంది మహాప్రభు అరణ్యకాండ. ఇవాడికి 6 రోజుల్లో అవుతుంది అనుకుంది, చివరికి 8 రోజులు పట్టింది మహాప్రభు. ఎప్పటికప్పుడే అలా లాక్కొచ్చింది అది. ఎంచేత అరణ్యకాండ కనుక దానివల్ల మాత్రం ఎక్కడ ఆపు చేయడానికి వీలు లేదు కనుక ఒకరోజు పోనీ నాగా పెడదామంటే వీలు లేదు. అందుకోసమని దాన్ని మాత్రం అలా మొత్తం లాక్కొచ్చేసాము. ఇవాళతో సమాప్తం చేశాం. అనంతరవందన సరిగ్గా మీట్ ఏమైందండి. అనంతరవందన పరమార్థం ఏమిటా అంటే ఇక అక్కడి నుంచి తెల్లవారితే హనుమంతుడు దర్శనం అవుతుంది. ఇక హనుమద్ దర్శనంతో ప్రారంభం ఏమిటి కిష్కింధకాండ. హనుమద్ దర్శనంతో ప్రారంభమైనటువంటి కిష్కింధకాండ హనుమంతుడు సరాసరి ఆ మహేంద్ర వ్రతం ఎక్కడతాడే అక్కడికి వెళ్ళేటప్పటికి సుందరకాండ, అక్కడికి వెళ్ళి ఆగుతుంది సుందరకాండ. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తిరిగి మళ్ళీ నేనే సుందరకాండలో ఎక్కడా కూడా కథ ఎక్కడ ప్రారంభమైతే తిరిగి అక్కడికే వస్తుంది. మిగతా కాండల్లో కథ ముందుకెళ్ళిపోతుంది, సుందరకాండలో మాత్రం కథ వెనక్కి వస్తుంది మళ్ళీ. అంటే మానవ జీవితం ఎలా ఉంటుందో సుందరకాండలో అలా ఉంటుంది పరమార్థం. అక్కడ సుందరకాండలో ఎప్పుడో కూడా సుందరకాండ అని దానికి 0 దుడితే 0 ఎక్కడ మొదలైతే తిరిగి అక్కడికే వస్తుంది కనుక అక్కడికి వస్తేనే కానీ దాని యొక్క భావన ఏమిటో, దాని భాషలో ఉన్న పరమార్థం ఏమిటో తెలియదు ఎవడికి కూడా. అందుకోసం తిరిగి అక్కడికే వస్తుంది 0. అక్కడికి వస్తే తప్ప మళ్ళీ ఇతరమైనటువంటి కొమ్ములు విమ్ములు దానికి ఉండవు. ఒక్కలా 0 ప్రణవాకృతి. అందుకనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత బ్రహ్మ ఇత్యారుషం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ పరబ్రహ్మస్వరూపం ఒక్క ఓం ఒకటే అనేటువంటి మంత్రం కూడా మనకు జ్ఞాపకం చేస్తోంది. సమస్తమైన మంత్రంలో కూడా మనకు రకరకములైనటువంటి భాషలో రకరకమైన భావములు రకరకములుగా ఉన్నటువంటి స్థితి మనకే నిత్యక్షణంలో జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి. ఆ కారణం చేత ఎప్పటికప్పుడు మానవుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ చెప్పాడు పరమాత్మ, ఏమని చెప్పారు, ఈ వేదంలో ఏం చెప్పారు దీని గురించి. అందుకని అక్కడ సుందరకాండ దాని పేరు సుందరకాండ. అంతేగానే సుందరకాండ అని కొంతమంది దీర్ఘం పెడతారు, కాండ మాత్రమే తప్ప దీర్ఘం మాత్రం లేదండి. సుందరాకాండ అని కొంతమంది, ఏదో మహాప్రభు రాకి దీర్ఘం లేదండి. ఆ కారణం చేత సరిగ్గా దాన్ని ఉచ్చరించడం తెలియవలే, పరమార్థం ఏమిటో దానిలో జాగ్రత్తగా తెలియాలి అని మనకు జ్ఞాపకం చేస్తారు కనుక మహానుభావులు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆయన్ని. ఇక ఈ లోపల కిష్కింధకాండలో మొత్తం 60 సర్గలే, 65 సర్గలు. 60 సర్గలలో కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రయాణం, ఆ అనంతరమందున సుగ్రీవుడితో స్నేహం చేయడం, అనంతరమందున యొక్క గొప్పతనాన్ని ఏదో ప్రదర్శించడం, ఆ సుగ్రీవుడితో స్నేహధర్మాలు ఏమిటో చెప్పేస్తాడు. ఇక వాల్మీకంలో ఆ స్నేహం ఎలా చేయవలో, ఎటువంటి వాడితో స్నేహం చేయాలో కూడా చెప్పేస్తాడు ఆయన. ఆ అనంతరమందు వాలి సంహారం. అక్కడే ధర్మశాస్త్రం వాలి సంహారం దగ్గర చాలా అనేక రకములైన ధర్మములకు నిలయం అది వాలి సంహారం. ఎంచేనంటే వాలంతటి వాడు మహానుభావుడు ఇలా వస్తాడా, ఇలా వచ్చి వాడు మరణిస్తాడా, వాడు మరణించడానికి అవకాశం ఉందా? రామచంద్రమూర్తి నిజంగా వాడిని సంహరించారా? నా శ్రీర్జహాతి న ప్రాణాన తేజో న పరాక్రమ. వాడు లక్ష్మి పోలేదు, వాడి ముఖం మీద కళ పోలేదు, ప్రాణం పోలేదు. ఏమిటి రామచంద్రమూర్తి బాణం రామబాణం పెట్టి కొట్టాడా? సరే నైకేనా ఒక బాణంతో కొట్టాడు. ప్రతివాడు ఒకటే బాణం అంటుంటాడు, రెండో బాణం వేయలేదండి.
రెండో బాణం వాడి మీదకి వేయలేదు, ఒక్క బాణమే వేశాడంతే. ఆ ఒక్క బాణంతో నిజంగా అది బాణమే కనుకైతే వాడి వక్షస్థలం చీల్చుకుని పోవాలి, ఉత్తరక్షణంలో తెచ్చిపోవాలి వీడు. ఏమీ కాల, శరీరం మీద అలా దిగి ఆనిపోయిందంతే. రామచంద్రమూర్తి వేసిన బాణం అలా దేహానికి దిగింది, దేహం మీద అలా ఆగిపోయిందంతే. వాడు అమాంతంగా నేల మీదకి ఉరిగాడంతే. నా శ్రీర్జిహాతి నా ప్రాణ నా తేజో నా పరాక్రమ. వాడు తేజస్సు పోలేదు, పరాక్రమం పోలేదు, వాక్కు పోలేదు, ఏమీ పోలేదు, అన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఏమండి అన్నీ శుభ్రంగా ఉంటే అది రామబాణమా? ఏమిటండి ఆ చెప్పడానికి పరమార్థం ఏమిటండి? పరమార్థం ఏమిటో తెలిసి ఉండాలి అక్కడ. పరమార్థం తెలిస్తే కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క పరభావం బాధ ఏమిటో, దాని యొక్క భావన ఏమిటో కూడా నీకు తెలియదు. ఆ కారణం చేత ఆ భావన తెలిస్తే అప్పుడు అనంతరమందునికి వాడు రకరకములైన ప్రశ్నలు వేశాడు రామచంద్రమూర్తిని. రకరకములైన ప్రశ్నలు 3 రోజులు ప్రశ్నలు వేశాడు మహాప్రభు. టీవీలో కూడా 4 రోజులు బతి ఉన్నాళ్ళండి. ఆ అనంతరమందున 3 రోజులు మొత్తం వేళ బ్రతికాడు రామనాథుడు. ఆ వాలి 3 రోజులు బ్రతికి అనేక రకములుగా ప్రశ్నలు వేసుకుని చిట్ట చివరికి వాడి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం వచ్చేసింది. అప్పుడు రామచంద్ర, నీ వంటి పరమాత్మ చేతిలో నాకు మరణం రావడం కన్నా ఏం కావాలి ఇంకా అన్నాడు వాడు. ఇంకా ఏం కావాలి? నీ వంటి వాడి చేతిలో మరణం రావడం కన్నా నాకేం కావాలి స్వామి అని పాపం వాడప్పుడు ప్రాణత్యాగం చేస్తాడు. సరే మిగతా వాళ్ళంతా వచ్చేలా మీదకి వచ్చేస్తారా? అవరే రాముడు ఎవడెవడో వచ్చాడు రా, మానవుడు సంహరించాడు రా మన ప్రభు గారిని అన్నారు. వీళ్ళంతా కూడా అలా కలియబడ్డానికి వచ్చేసారు. పాపం వాలి పడుకుని ఇలా అన్నాడు, రే ఎవ్వరూ కూడా రాముడి జోలికి వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి. నా యందు గౌరవం ఉంటే మీరు మాత్రం వెళ్ళకండి. రాముడితో యుద్ధానికి కదా మీరు నశించిపోతారు రా, జాగ్రత్త అని మహానుభావుడు జ్ఞాపకం చేశాడు. చివరకు అంగద రాయబారం, అంగదునికి పట్టాభిషేకం చేయించమని మహానుభావుడు వాలి అడుగుతాడు. వాలి అడిగాడండి పట్టాభిషేకం చేయమని. అంటే రాజ్యం మాత్రం మళ్ళీ వాడి కుటుంబంలోకి పోతుందేమో అని వీడి బాధ. చూసారా రాజనీతి, అందుకని రాజ్యం పోతుందేమో, తన కొడుకే కనుక వస్తే తన కుటుంబంలోనే ఉంటుంది అనే భావన చేత అంగదునికి మాత్రం పట్టాభిషేకం అడుగుతాడు. అనంతరమంది ఈయన చాలామంది వానర శ్రేష్ఠుల్ని పంపించి అలా బయటికి వెతకడం కోసం పంపిస్తారు. వీళ్ళంతా వెతికి 30 రోజులు టైము వెతకడానికి. మన పురాణానికి కదండి 30 రోజులు టైం వాడికి. అలా వెతకడానికి 30 రోజులు. 31వ రోజు ఎవడైనా వచ్చాడా శరచ్ఛేదం. సుగ్రీవార్జున అంటే ఏమిటి? తలకాయ తీసేయడమే. మళ్ళీ మంచిగా చెడ్డ అడగడం లేదు. ఇక ఆలస్యం అయిందంటే 31వ రోజు వచ్చినట్టు తలకాయ తీసేస్తానంతే. ఈ లోపల కనిపించినా కనిపించకపోయినా 29వ రోజు సాయంకాలం రావాల్సిందే. 30వ రోజుకి నేను ఆజ్ఞ అన్నాడంతే. సుగ్రీవాజ్ఞ. అది సుగ్రీవుని యొక్క ఆజ్ఞ. వాడిది చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరిగింది సుగ్రీవ పట్టాభిషేకం. సుగ్రీవుడికి పట్టాభిషేకం ఎప్పుడు చేశారు రామచంద్రమూర్తి? ఆనాడు యువనామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి, శ్రావణ శుద్ధ పౌర్ణమి అండి. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు వాడి పట్టాభిషేకం అండి. సరే విభీషణ పట్టాభిషేకం రావణాసుడు మరణిస్తాడనగా మరణించిన తర్వాత ఇక మొన్నాడు 3వ నాడు జరుగుతున్నది.